అరే నా పేరు రాజు, గ్రామం పీరంపల్లి. ఇక్కడ గురువారెడ్డి గారు గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ వేయడం జరిగింది. అతనికి ఉంగరం గుర్తు కేటాయించడం జరిగింది కాబట్టి ఉంగరం గుర్తు ఈ గ్రామంలోని అందరూ ప్రతి ఒక్కరు భారీ ఎత్తున మెజారిటీతోటి ఆయనకు మద్దతు తెలపడం జరిగింది. కాబట్టి పీరంపల్లిలో మాత్రం కంపల్సరీ ఉంగరం గుర్తు గెలుస్తుంది. ఎందుకంటే భారీ మెజారిటీతోటి గురువారెడ్డి గారు గెలుపు ఖాయం అని మేము కంపల్సరీ చెప్తున్నాం. కాబట్టి నమస్కారం. మా వార్డు వచ్చేసి 3వ వార్డు. మా సర్పంచ్ అబ్బాయికి గురువారెడ్డిది ఉంగరం గుర్తు. ఊళ్ళో ఏంటంటే మంచి పనులు చేయాలని సారంబడి అందరం ఉంటున్నాము. ఆయన సార్ చెప్పిన మేనిఫెస్టో ప్రకారం అయితే ఫంక్షన్ హాల్ కట్టిస్తున్నాడు. ఊళ్ళో పోయే బీటీ రోడ్లు మొత్తం రోడ్లు చేస్తున్నాడు. అవన్నీ ప్రాబ్లం అయిందంటే ఊరు ఆటోమేటిక్గా రియల్ ఎస్టేట్లో కానీ ఏ పరంగా కానీ డెవలప్ అవుతుంది. ఎందుకంటే వ్యక్తిని చూసి ఓట్లు వేయడం జరుగుతుంది ఇక్కడ. ఎందుకంటే ఆయన ప్రతి ఒక్కరు అవతల పగవున్నాడు పోయినా కానీ మాటిస్తాడు. ఎందుకంటే నేను మాట్లాడవు కదా, నేను చేయనిపో అంటని ఆ మాటలు అయితే రావు. అవతల వ్యక్తులు ఏంటంటే వన్ వేలో పోతారు. 1 వేలో పోతే రాజకీయం కాదు అది. ఓటాకి ఎవరెవరు ఇష్టం ఉంటుంది. ఎవరు వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళ సమస్యలను వేరే ఇట్లా అట్లా అనే మాటలు అయితే మంచివి కావు అవి. ఎందుకంటే ఆయన వ్యక్తిగతంగా మంచోడు కాబట్టి ఆయన ఉంగరం గుర్తు ఓటేసి భారీ మెజార్టీని గెలిపించాలని ప్రతి ఒక్కరి ప్రజలను మా గ్రామస్తులను పేరు పేరున కోరుతున్నాను. శ్రీకాంత్, మేము గురువారెడ్డి గారిని సర్పంచ్ అభ్యర్థిగా ఎన్నుకున్నాం. ఏమున్నా ఊరు బాగోగులు ఆయన అభివృద్ధి చేశారని నమ్మకంతో ఆయన వెంబడిండి ఉంగరం గుర్తు కేటాయించడం జరిగింది. ఆయన భారీ మెజారిటీతో గెలిపిస్తామని అభివృద్ధికి నేను సర్పంచ్గా గెలిస్తే నేను ఏం చేస్తాననేది 5 సంవత్సరాలలో నేను ఒక మేనిఫెస్టోగా నోటి మాట ద్వారా కాకుండా ఒక మేనిఫెస్టోగా ప్రజలకు అందించిన నిన్ననే నేను మేనిఫెస్టో రిలీజ్ చేసినాను. ఆ మేనిఫెస్టోలో నేను చాలా రోజుల నుంచి పరిష్కరించబడని సమస్యలు ఏవైతే ఉన్నాయో, ఎన్కేపల్లి విలేజ్ నుండి పీరంపల్లి వరకు ఏదైతే ఉన్నారో అది చాలా అందరికీ చాలా ముఖ్యంగా రైతులకు మా అటు నుంచి ఇటు నుంచి వచ్చి ఎన్కేపల్లి టు పీరంపల్లికి వచ్చే రోడ్డు చాలా ముఖ్యం. కాబట్టి దాన్ని 3 కోట్ల రూపాయలతో ఆల్రెడీ ప్రపోజల్స్ పంపి ప్రసాద్ కుమార్ మన శాసనం గౌరవనీయులు ప్రసాద్ కుమార్ గారి ఆధ్వర్యంలో దాన్ని R&B మినిస్టర్ గారి దగ్గర పంపడం జరిగింది. అది అక్కడ పెండింగ్లో ఉన్నది. నేను దాన్ని కృషి చేసి ఈ 3 కోట్ల రూపాయలతో సీసీ రోడ్డును ఇక్కడి వరకు పీరంపల్లి వరకు నిర్మించినందుకు మొట్టమొదటిగా పెట్టుకున్నాను. అదేవిధంగా బుగ్గరామన్న గుడి ముందర నుండి ఒక శ్మశాన వాటిక స్థలాన్ని పోయిన పీరియడ్లోనే ఏర్పాటు చేసి ఉన్నాను. దాన్ని కూడా ఒక సీసీ రోడ్డు ఊర్లో నుంచి అక్కడి వరకు, మళ్ళీ అక్కడి నుంచి ఆ గుడి నుంచి సిద్దులూరు వరకు ఏదైతే రోడ్డు ఉందో పొలాల నుంచి వెళ్ళే రోడ్డును, ఆ రోడ్డును స్కూల్ దగ్గర నుంచి కొటాలగూడెం వరకు ఇక్కడ నుంచి వెళ్ళే స్కూల్ వెనకాల నుంచి వెళ్ళే రోడ్డు, ఎన్కేపల్లి రోడ్డు నుంచి పీర్రగుట్ట ముందు నుంచి పొలాలకు వెళ్ళే రోడ్డు, తర్వాత ఆలూరు కంత రోడ్డు, పుల్లమాన్ కంత రోడ్డు, పర్మిషన్ గుట్ట ముందు నుండి ఎన్కేపల్లి వరకు పోయే రోడ్డు, తర్వాత స్కూల్ బిల్డింగ్ పునర్నిర్మాణము, స్కూల్లో మౌలిక వసతులు, విద్యార్థుల భవిష్యత్తు గురించి కార్పొరేట్ స్కూల్ను తయారు చేయాలని ఒక ఆలోచన, తర్వాత లైబ్రరీ నిర్మాణము, కమ్యూనిటీ హాలు, యువజన సంఘాలకు ప్రోత్సాహము, ఉపాధి కల్పన, హనుమాన్ మందిరాన్ని ఏదైతే నేనున్నప్పుడు పోయిన 5 ఏళ్లలో నిర్మించిన హనుమాన్ మందిరాన్ని మధ్యలోనే గ్రిల్స్ తర్వాత గ్రైనేట్ లేకుండా అక్కడనే మధ్యలో ఆగిపోయింది, దాన్ని కూడా పునః ప్రారంభించాలని, పోచమ్మ గుళ్ళు 2 పోచమ్మ గుళ్ళు, ఒకటి ఇక్కడ అన్న బీసీ కాలనీలో, అక్కడ ఎస్సీ కాలనీలో 2 పోచమ్మ గుళ్ళు నిర్మాణం, తర్వాత మైసమ్మ గుడి అని ఒకటి,
తర్వాత శ్మశాన వాటికలకు ఎవరైనా చనిపోతే తీసుకుపోవడానికి ఇబ్బంది ఉంది కాబట్టి ఒకటి వాహనము, దాని శ్మశాన వాటికను ఒక స్మృతి వనంగా నిర్మాణం చేయాలని, ముఖ్యంగా ఇంకొకటి ఏంటంటే శాంతి భద్రతలు ఊర్లో ఏదైతే ఉన్నారో భయభ్రాంతులకు గురి చేసి నిన్ను ఈ దారి నుంచి వెళ్ళనీయము, ఈ తోవ నుంచి పోనీయమని వాళ్ళ గురించి ముందుగా ఉండి ఒక కమిటీ వేసి, అదేవిధంగా ఉత్సవాలు జరిగినప్పుడు కూడా కమిటీలు వేసి, గ్రామ కమిటీలు వేసి సమస్యలకు పరిష్కారం చేయడం, గ్రామ పంచాయతీ బిల్డింగ్ను కొత్త గ్రామ పంచాయతీ బిల్డింగ్ నిర్మాణం అది ఆల్రెడీ నేను 2 సార్లు శాంక్షన్ చేయించాను. ప్రభుత్వం పోయిన సర్పంచ్ వాళ్ళు కట్టలేని పరిస్థితిలో ఉన్నది కాబట్టి దీన్ని గ్రామ పంచాయతీని ఊరు బయట నిర్మించాలని, తర్వాత పులుసుమామిడి గేట్ నుంచి స్కూల్ వరకు ఏదైతే రోడ్డు ఉందో ముందు నేను వచ్చినప్పుడు వేయించిన రోడ్డు తప్ప మళ్ళీ దాన్ని ఇంతవరకు ఎవరు వేయలేరు, గుంతలు మెట్టలతో కూడుకున్నది. మొట్టమొదట అది ఆల్రెడీ శాంక్షన్ చేయించినాము ఇంతకుముందే. ఈ గెలిచిన తర్వాత అతి త్వరలో ఆ రోడ్ను వేపిస్తామని, తర్వాత ముందు ఉన్నప్పుడు నేను ఉన్నప్పుడు ఏదైతే బస్సు వచ్చిందో ఆ బస్సు బంద్ అయింది. మహిళలకు ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళలకు ఏదైతే ఉచిత బస్సు ఏదైతే ఇచ్చిండ్రో మా ఊళ్ళకి ఎవరికి వాడుకలో బస్సు లేకుండా పోయింది. కాబట్టి మొట్టమొదటగా నేను మహిళలకు అందించబోతున్నది ఉచిత బస్సును ఊర్ల వరకు తెప్పించి ఊరు నుంచి ఎవరైతే మహిళలు ఉన్నారో ఆ పథకాన్ని మహిళలకు అందజేయబోతున్నాను. అదేవిధంగా ఇంకేమన్నా నా దృష్టికి రాని ఏదైనా సీసీ రోడ్లు, ఊర్లో అయితే అన్ని సీసీ రోడ్లు, మళ్ళీ ఇంతవరకు ఒక సీసీ రోడ్డు లేదు కాబట్టి అన్ని గల్లీలో సీసీ రోడ్లు, తర్వాత ఏదైతే డ్రైనేజీ ఏదైతే సగంలో ఇడిచిపెట్టేసినారో ఎస్సీ వాడలో, తర్వాత బీసీ వాడలో ఆ డ్రైనేజీ, తర్వాత ఎక్కడైతే కరెంటు పోల్స్ లేవో అక్కడ కరెంట్ పోల్స్, స్ట్రీట్ లైట్ల గురించి, తర్వాత ఎక్కడది వాటర్ ట్యాంక్స్ ఉన్నప్పుడు నేను పెట్టించిన వాటర్ ట్యాంక్స్ ఏవైతే అక్కడోటి ఇక్కడోటి పెట్టించినామో దానికి ఒక కనెక్షన్ ఇచ్చే స్తోమత కూడా లేకపోయింది పోయిన 5 ఏళ్లలో ఉన్న సర్పంచ్ గారికి. కాబట్టి ఆ వాటర్ ట్యాంకులను మళ్ళీ పునర్నిర్మాణము, వాటర్ అందుబాటులో ఉండేటట్టు, ఇంకా ఏదైనా వృద్ధులకు కానీ, ఇంకా ఏదైనా యువకులకు కానీ, ఇంకేదైనా మహిళలకు కానీ ఈ బిల్డింగ్ను మహిళలకు ఇచ్చి తర్వాత మహిళా సమాఖ్యకి ఇచ్చి మేము వేరే బిల్డింగ్లకు వెళ్ళిపోవాలని, తర్వాత ఎస్సీ కాలనీలో కొంచెం ప్లేస్ ఉన్నది, అక్కడ ఎవరికన్నా ఫంక్షన్లు చేసుకునేటందుకు ఒక కమ్యూనిటీ హాల్ కానీ, ముగ్గరామన్న గుడి దగ్గర ఫంక్షన్స్ చేసుకునేందుకు ఒక మంటపం కానీ ఇవన్నీ కడతామని చెప్పి నేను రాతపూర్వకంగా ప్రజలందరికీ హామీ ఇస్తున్నాను. కాబట్టి ఈ హామీను మీరు తప్పకుండా నేను నెరవేరుస్తాను 5 సంవత్సరాల లోపల. కాబట్టి నాకు మీరు వెన్నుదాన్ని ఉండి ఉంగరం గుర్తుకు ఓటు వేసి భారీ మెజారిటీతో నన్ను గెలిపిస్తారని గ్రామ ప్రజలందరికీ నమస్కరించి మేనిఫెస్టోని అందరూ కూడా చదువుకున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో చదువుకున్న వ్యక్తులు అందరూ కూడా మేనిఫెస్టోని ఒకసారి చదువురాని వాళ్ళకి వినిపించి ఒక ఓటు అంటే ఏంటిది, ఒక చదువుకున్న వ్యక్తి అంటే ఏంటిది, మన గ్రామం అంటే ఏంటిది, గ్రామం అభివృద్ధి చెందాలంటే ఏంటిది అనేది యువకులు తర్వాత చదువుకున్న వ్యక్తులు అందరూ దృష్టిలో తీసుకొస్తున్నాను. కాబట్టి తప్పకుండా నేను మాట ఇచ్చినంటే మనమే తిప్పలేదు ఇంతవరకు. నేను చెప్పని పనులు కూడా చేసినాను. ఇంటింటికి నా సాయం కంపల్సరీ ఉంటుంది. ఏ అర్ధరాత్రి మీరు ఫోన్ చేసినా మీ ఇంటి ముందర ఉంటాను, మీ సమస్యలు పరిష్కరిస్తాను. కాబట్టి దయచేసి నన్ను గెలిపించండి. ఉంగరం గుర్తుకు ఓటేసి రేపు ఆదివారం రోజున 14వ తారీఖు వేసే ఎలక్షన్లో ఉంగరం గుర్తును మర్చిపోవద్దని మరీ మన గురువారెడ్డి గారి నాయకత్వం ఉంగరం గుర్తుకే